ఏం బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి ఇలా మెడల మీద చైన్లకే కాదు తాళమేసిన దుకాణాల సామాన్లకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది. పందికొక్కులు వచ్చి కన్నాలు పెట్టినట్టే జనాల జేబులో కన్నాలు పెడతారు కొందరు దొంగ మొఖపోళ్ళు. ఆహా, మూతిని టీషర్టులో ముంచి కవర్ చేసుకొని సీసీ కెమెరాల్లో ఫేస్ కనబడకుండా ఎట్లా దాచుకుంటున్నాడు అమ్మా. మంచిగా అర్ధమరాత్రి షట్టర్ మీదకు లేపి పందికొక్కులు బొరియలకెళ్ళి మీదకు వచ్చి అటు ఇటు మిటమిట చూస్తాయి కదా, అగో సేమ్ అట్లనే వీళ్ళు కూడా షట్టర్ తెరిచి మిటమిట చూసి పాల డైరీ దుకాణం లోపల జొర్రి దొంగ మగపోళ్ళు. ఇక సీదా దుకాణంలో పైసల కౌంటర్ కాడి వేరు అందులో ఉన్న ₹1,00,000 నగదును జేబులో మలిసి పెట్టుకున్నారు. ఇక కథ ఇక దుకాణంలో నచ్చినవి చదువుకున్నారు, అవతల వాడరు. ఇక ఇలా ప్రతిభా పాఠవాలన్నీ సీసీ కెమెరాలల్లో హెచ్డీ క్లారిటీలో రికార్డ్ అయిపోయినాయి. తెల్లారు వచ్చిన దుకాణ పైన షాపు షటర్ ఎత్తి ఉండడు చూసి పరిశాన్ అయిపోయాడు. సీసీ కెమెరాలలో చూసి దొంగలు పడ్డారని తెలుసుకున్నాడు. ఇకేమున్నది ₹1,00,000 గాయబ్ చేసిపోయారని గావరైపోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయిపోయాడు. అయినా ఎవరన్నా ₹1,00,000 దుకాణంలో పెట్టిపోతారు? ఎవడో దగ్గరోడే రోజు చూసి దగా చేసి ఉంటాడని పోలీసు వాళ్ళు కూడా అనుమాన పడుతున్నారట. అన్నట్టు ఇది ఏడైందో చెప్పలే కదా, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులైంది ముచ్చట.